కింగ్ ఫిషర్, బట్వైజర్ లాంటి బీర్ బాటిల్ అమ్ముతూ ఒక్క చుక్క కూడా బీర్ లేకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న బ్రాండ్ ఉందంటే నమ్ముతారా? ఆ బ్రాండ్ పేరే బ్రోకోడ్. 2018లో సమీర్ మహందూర్ ఇండియన్ ఆల్కహాల్ మార్కెట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని నోటీస్ చేశాడు. మన దేశంలో చాలా మంది టేస్ట్ ఎలా ఉంది అన్న దానికంటే అదే డబ్బుకి ఎంత కిక్ వస్తుంది అన్న దాని గురించే ఎక్కువగా చూస్తారు. అందుకే మైల్డ్ బీర్ కంటే స్ట్రాంగ్ బీర్, విస్కీ, రమ్మే ఎక్కువ పాపులర్. మరోవైపు చాలా మంది విస్కీ లేదా వోడ్కాని కోక్ లేదా స్ప్రైట్ తో మిక్స్ చేసి తాగుతారు. ఎందుకంటే డ్రింక్ కొంచెం స్వీట్ గా ఉండి కిక్ కూడా బాగా వస్తుంది అని. అయితే ఆల్రెడీ ఇక్కడ వైన్ లో మాత్రం ఈ రెండు ఉన్నాయి. బీర్ కన్నా ఎక్కువ ఆల్కహాల్, అలాగే గ్రేప్స్ యొక్క స్వీట్ టేస్ట్. అయినా కూడా ఇండియాలో వైన్ చాలా తక్కువగా సేల్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం వైన్ యొక్క లిక్విడ్ లో లేదు, దాన్ని తాగే విధానంలో ఉంది. 750 ml పెద్ద బాటిల్ ని ఇలా ఒక విధంగా ఆ వైన్ కార్క్ ని ఓపెన్ చేసి వైన్ ని గ్లాస్ లో పోసి దాన్ని కాస్త నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాల్సి ఉంటుంది. కానీ ఇండియాలో ఒక నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి క్యాజువల్ డ్రింక్ ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి ఫార్మాలిటీస్ అస్సలు కుదరదు. అప్పుడే సమీర్ కి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. బీర్ ని స్ట్రాంగ్ గా చేయడం కాదు, వైన్ నే క్యాజువల్ డ్రింక్ గా మార్చితే ఎలా ఉంటుంది అని. అలా గ్రేప్స్ తో తయారైన వైన్ బేస్ తీసుకొని అందులో కార్బనేషన్ CO2 ని యాడ్ చేసి సుమారు 15% ఆల్కహాల్ ని కలిపాడు. దానికి రిజల్టే బీర్ లా చిల్ ఫీల్, వైన్ లా స్మూత్ టేస్ట్, ఇంకా స్ట్రాంగ్ కిక్ మూడు ఒకే బాటిల్లో వచ్చాయి. ఇంకో మాస్టర్ స్ట్రోక్ ఏమిటంటే దీన్ని పెద్ద 750 ml వైన్ బాటిల్లో కాకుండా బీర్ లా కనిపించే 350 ml బ్రౌన్ బాటిల్లో లాంచ్ చేశాడు. ఆల్కహాల్ షాప్ లో దీన్ని చూసిన వెంటనే ఇది బీర్ అనిపించేలా డిజైన్ చేశాడు. కానీ టెక్నికల్లీ ఇది వైన్ బేస్డ్ డ్రింక్ కావడంతో బీర్ కంటే తక్కువ ట్యాక్స్ కేటగిరీలోకి వచ్చింది. అంటే కంపెనీకి ట్యాక్స్ అడ్వాంటేజ్, కస్టమర్ కి తక్కువ ప్రైస్ లో స్ట్రాంగ్ డ్రింక్. ఇలాంటి ఒక స్మార్ట్ బిజినెస్ ఐడియాతో బ్రోకోడ్ మార్కెట్ ని షేక్ చేసింది. ఫ్రెండ్స్, ఇంత ముందుకి ఈ బీర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వినుంటే కింద కామెంట్ చేయండి.